అనంతపురం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రేయర్ ల్యాండ్ నందు స్వస్థత ప్రార్థనలు జరుగుచున్నాయి. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ప్రార్థనల అనంతరం ఆశీర్వాద భోజనం కలదు. ప్రజలు అనేక ప్రాంతముల నుండి తరలి వస్తున్నారు. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసుకొని వారి ప్రార్థనలకు జవాబులు పొందుతున్నారు. వారి కన్నీరు తొడవబడుతుంది. వారి దుఃఖ దినములు సమాప్తములవుతున్నాయి. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవ ఆశీర్వాదములు పొందండి. మరిన్ని వివరములకై 9949957242. ఈరోజు మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో నుంచి 6వ అధ్యాయము 12వ వచనంలో ఉన్నటువంటి విషయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. 6:12 చదవండి అమ్మా. ఎఫెసీ 6:12. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పౌలు భక్తుడు సంఘముతో ఈ మాటను రాయించాడు. సంఘం అంటే మనుషుల సముదాయం అని చాలామంది అనుకుంటారు. అంటే మాకు 30 మంది వచ్చారు, మాకు 100 మంది వచ్చారు, మాకు 1000 మంది వచ్చారు అని అనుకుంటుంటారు. చూడండి దేవుని బిడ్డలారా, పోరాడేవాడు ఉంటే అది నిజంగా సంఘం. హల్లెలూయా. పోరాడని వాళ్ళు 1000 మంది ఉంటే ఏంటి ఉపయోగం? పోరాడని వాళ్ళు 1,00,000 మంది ఉంటే ఉపయోగం ఏంటి? పోరాడేవాడు ఎవరైతే ఉంటాడో వాడే సంఘం. హల్లెలూయా. అంటే మన దృష్టిలో సంఘం అంటే మనుషులు చాలామంది, కానీ దేవుడి దృష్టిలో నేను చెప్పేది ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. దేవుని దృష్టిలో ఆయన బిడ్డలు ఏం చేస్తారట? పోరాడతారట. హల్లెలూయా. పోరాడతారు. ఎందుకు పోరాడాలి? ఎవరితో పోరాడాలి? సాతాను వాడు ఎంత కుయుక్తి కలిగిన వాడంటే, వాడు నీతో యుద్ధం చేయడానికి వాడు రాడు. నీతో యుద్ధము చేయడానికి వాడు కొన్ని ఆర్గనైజ్డ్, చెప్పండి ఏంటంట, వ్యవస్థని పెట్టాడు. అది కళ్ళకు కనపడదు. సాతాను ఏం చేశాడంటే, యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళతో యుద్ధం చేయడానికి, పోరాడడానికి వాడు ఒక వ్యవస్థని పెట్టాడు. పౌలు భక్తులు అది చెప్తున్నాడు ఇక్కడ. మీరు యేసు ప్రభువుని నమ్ముకోవడం అంటే నరకం నుంచి తప్పించబడి నిత్య జీవంలోకి వెళ్ళటం. అయితే యేసు ప్రభువుని నమ్ముకున్న మీరు పోరాడాలి. మనం పోరాడుతుంది శరీరాలతో కాదు అని ఎవరితో చెప్తున్నాడు? 4 వ్యవస్థల గురించి చెప్పాడు అక్కడ. ఏంటి? 4 వ్యవస్థలు. మీకు అందరికీ తెలుసు కదా, సాతాను అనేవాడు యేసు ప్రభు అంటే దేవుడికి వ్యతిరేకమైనటువంటి వాడే అపవాది అని, వాని గురించి బైబిల్ గ్రంథంలో ఈ లోక అధిపతి ఏమని చెప్పింది? ఈ లోకానికి యోహాను సువార్తలో చూడండి 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 12:31 చదవండి. ఏమని అక్కడ వాడి గురించి, అపవాది గురించి
యేసు ప్రభు చెప్తున్నాడంటే 12:31, ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును. ఇప్పుడు ఈ లోకాధికారి, ఈ లోకమునకు అధికారి ఉన్నాడు, ఈ లోకమునకు అధికారి ఉన్నాడు. ఆ అధికారికి అధికారము, ఈ లోకమును పరిపాలించుటకు వాడికి అధికారం ఇవ్వబడింది. అందుకని మనం ఈ లోక సంబంధం కాదు, మనం తండ్రి సంబంధం. మరి తండ్రి సంబంధులు అయినప్పుడు లోకాధికారి ఏం చేస్తారంటే, ఇదిగో వీళ్ళు ఈ లోకానికి సంబంధించిన వారిగా బ్రతకట్లేదు, వీళ్ళు తాగట్లేదు, వీళ్ళు తిరగట్లేదు, వీరు అక్రమ సంబంధాలు పెట్టుకోవట్లేదు, వీరు అబద్ధాలు ఆడట్లేదు, వీరు మోసాలు చేయట్లేదు, వీరు ఏ విధమైన సాతాను సంబంధమైనవి ఏవి చేయట్లేదు అన్నప్పుడు అది ఎవరు? ఇప్పుడు నువ్వు యేసుప్రభు నమ్ముకుని భక్తి చేస్తుంటే నీ గురించి చెప్పేది ఎవరు? నీ గురించి చెప్పడానికి కూడా సాతాను ఒక వ్యవస్థను పెట్టుకొని ఉన్నాడు. ఒక వ్యవస్థ సాతాను పెట్టుకొని ఉన్నాడు. ఈ విషయం ఎంత దేవుని వాక్యంలో నుంచి మనం చూస్తున్నాం. వాడు ఏం చేస్తాడంట, ప్రతి వ్యక్తిని గూర్చి వాడు మాట్లాడతాడంట, ప్రతి వ్యక్తిని గూర్చి మాట్లాడతాడు. ఫలానా వెస్లీ మంచి సేవకు సహకరిస్తున్నాడే, వెళ్ళిపోయింది ఇన్ఫర్మేషను. ఎక్కడికి వెళ్ళిపోయింది? సాతాను దగ్గరికి వెళ్ళిపోయింది. ఫలానా సరస్వతమ్మ మంచిగా సహకరిస్తుందే ఈ సంఘానికి, ఫలానా రవీంద్ర బాగా సహకరిస్తున్నాడే, ఈ సంఘము దేవుని కొరకు నిలబడితే సాతాను రాజ్యము కుప్పగూలిపోద్ది. కాబట్టి సంఘాన్ని ఏం చేయాలి? నేరాలు మోపాలా, చెప్పాలా? సాతాను ఏం చేస్తాడు? నిన్ను అట్టన్నాడంటగా అనగానే ఎవరికైనా బాధేగా, ఏంటి నేను ఇంత మంచిగా ఉంటే నన్ను ఇట్లా అన్నారా అంటే, లేని మాటను కూడా నిజముగా అన్నట్టుగా సాతాను ఏం చేస్తాడు? ఒక మాటను తీసుకొని వెళ్ళి సహకారులుగా ఉన్నవారికి లేకపోతే సహోదరుల మధ్యలో పెడతాడు. ఇప్పుడు చూద్దాం వీళ్ళ భక్తి ఏందో, ఇప్పుడు చూద్దాం నిజంగా వీళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నారో లేదో అని ఆ మాట తీసుకెళ్ళి పెట్టగానే మనిషి స్వభావం ఏంటంటే కోపం వచ్చేసింది. నేను మంచి చేశా కదా, నా మీద ఇలాంటి మాట వచ్చిందా? నేను మంచి చేశా కదా, నన్ను ఇలా అనుకుంటున్నారా అన్నప్పుడు మనము చేసేటువంటి క్రియలు వాడు చూస్తుంటాడు. చూసి అంటాడు ఏమని, వీళ్ళు కూడా నా స్వభావంలోకి వచ్చేసారు. యేసుప్రభు నమ్ముకున్నారు కానీ చిన్న నిందకి బయటపడిపోయారు, చిన్నదానికి లోబడిపోయారు, ఏడవబడ్డారు అని దేవుడి దగ్గరట వాడు భక్తి చేస్తున్న వారిని పడగొట్టి నేరాలు మోపుతుంటాడు. ప్రకటన గ్రంథము చూడండి 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చదవండి అమ్మా. మరియు గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు ఆర్డర్లం చేసుకోండి, రాత్రింబగళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది, వాడి పేరేంది? అపవాది. 1 అని పెట్టి కింద సాతాను అని పెట్టాడు. రాత్రింబగళ్ళు నేరము మోపువాడైన అపవాది మన దేవుని ఎదుట ఏం చేస్తున్నాడు? సహోదరుల మీద. కాబట్టి ఎవరితో పోరాడుతున్నాం మనం? భార్యతోనా? భర్తతోనా?
ఇంటి పక్కన వాళ్ళతోనా, ఉద్యోగస్తుల దగ్గర, ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర వాళ్ళతోనా, లేకపోతే నీకు ఎదురవుతున్న వాళ్ళతో ఎవరితో పోరాడుతున్నాం మనం? సాతాను ఒక వ్యవస్థను పెట్టాడు. దాని గురించి చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఏంటి ఆ వ్యవస్థ? ఇంత చదువుకున్నా, ఎఫ్ఎస్సి 6:12. 4 రకాలైనటువంటి లెవెల్స్ ఉన్నాయి. ఎన్ని లెవెల్స్? మళ్ళీ చదవండి. ఎఫ్ఎస్సి 6:12. ఎఫ్ఎస్సి 6:12 మళ్ళీ చదవండి అమ్మా. మొదటిది ఏంటి చదవండి. ఆగండి. ప్రధానులు. మొదటిది ఏంటి? ఈరోజు మనం ఆ 4 వ్యవస్థల గురించి మనం చెప్పుకోబోతున్నాం. మొదటిది ఏంటి? ప్రధానులు. ఇంగ్లీష్లో ఏమన్నాడు? ప్రిన్సిపాలిటీస్ అన్నాడు. అంటే సాతాను ఆకాశములో, మధ్యాకాశం అని ఉంటుంది కదా, ఆ మధ్యాకాశంలో ఒక స్థలాన్ని కేంద్రంగా పెట్టుకున్నాడు సాతాను. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఎవరు అంటే, సాతాను తర్వాత ఉండేది ఎవరు అంటే ప్రిన్సిపాలిటీస్, అంటే ప్రధానులు. ఈ ప్రధానుల్ని ఏమని పిలుస్తారంటే టెర్రిటోరియల్ స్పిరిట్స్ అంటారు. ఏమంటారండి? టెర్రిటోరియల్ స్పిరిట్ అంటే దేశ సరిహద్దులలో నివసించే దురాత్మలు. ఏంటండి చెప్పండి? దేశ సరిహద్దులలో నివసించే దురాత్మ. అంటే ఉదాహరణకి మనం దేశాలుగా విభజించుకున్నాం కదా, ఈ ప్రపంచమంతా దేశాలుగా విభజించుకున్నామని మనం అనుకుంటున్నాం. కానీ ఈ దేశాల మీద కంట్రోలింగ్ పవరు కొన్ని ప్రిన్సిపాలిటీస్కి సాతాను అప్పగించాడు. భారతదేశం మీద ఇదిగో నీకు అప్పగిస్తున్నాను ఒక దెయ్యానికి చెప్పాడు. పాకిస్తాన్ మీద నీకు అని చెప్పాడు. అమెరికా మీద నీకు అని చెప్పాడు. ఇంగ్లాండ్ మీద నీకు అని చెప్పాడు. ఆఫ్రికా మీద, ఐరోపా మీద, లేకపోతే ఆస్ట్రేలియా మీద, ఇలా దేశాల యొక్క సరిహద్దుల బౌండరీస్ మీద ప్రధానులను ఏర్పాటు చేశాడు. ఈ ప్రధానులు ఏం చేస్తారంటే, మీరు ప్రార్థన చేస్తుంటారు. ఏం చేస్తుంటారు చెప్పండి? మీరు ప్రార్థన, తండ్రి నీకు వందనాలయ్యా, ఉద్యోగం లేదయ్యా, ఆకలి అవుతుందయ్యా అని ప్రార్థన చేస్తారు. ఈ ప్రార్థన ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? పరలోకమునికి వెళ్ళాలి. ఈ పరలోకమునికి వెళ్ళాలి అంటే ప్రధానులను దాటుకుని వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకని ప్రార్థన అనేది ఎడతెగక ఉండాలి అని చెప్పి యేసుప్రభు చెప్పాడు. ప్రార్థన అనేది ఎడతెగక చేయండి ఎందుకు చెప్పాడు? మధ్యలో బ్రేక్ చేసే సాతాను, ఆ ప్రధానులు ఉన్నారు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎడతెగక చెయ్యి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎడతెగక చేస్తే ఆ ప్రార్థన ధూపము వలె ఎలా వెళ్తుందంటే, ధూపము వలె పరలోకమునికి వెళుతుందట. హల్లెలూయా. పరలోకముకి వెళ్ళిన తర్వాత పరలోకం నుంచి దేవుడు సహాయాన్ని నీకు పంపిస్తాడు. దేవుడు సహాయం ఎట్లా పంపిస్తాడు? దేవుడు రాడు. దేవుడికి కూడా ఒక వ్యవస్థ ఉంది. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడు? గబ్రియేలు వెళ్ళు అంటాడు, మిఖాయేలు వెళ్ళు అంటాడు. దేవుడు కూడా తన దూతల్ని పంపిస్తాడు. తన దూతలు ఆ ఆకాశ మహాకాశములలో నుండి, దగ్గర నుండి, ఆ పరలోకం నుండి వారు బయలుదేరి వస్తారు. ఎవరి కోసం? నీ కోసం. హల్లెలూయా. నీ కోసం. అయితే వచ్చేటప్పుడు ఎలా వస్తారు? వచ్చేటప్పుడు ఆ దురాత్మలతో యుద్ధం చేసి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దురాత్మలతో నువ్వు ప్రార్థన చేస్తున్నావంటే పోరాడుతున్నావు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన ఆపితే అక్కడ దురాత్మలు ఏమంటారు తెలుసా? వాళ్ళకే విశ్వాసం లేదు, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు?
అందుకనే నీకు ఏదైనా ఒక ప్రార్థన చేస్తున్నావు అంటే అది నీకు దొరికేదాకా మానకూడదు. హల్లెలూయా. అది నీకు జరిగేదాకా వదిలిపెట్టకూడదు. హల్లెలూయా. ఎందుకంటే పరలోకము నుండి సహాయం బయలుదేరిన తర్వాత మధ్యలో ప్రధానులతో యుద్ధం జరుగుతుంటుంది. ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. దానియేలు గ్రంథములో చూడండి. దానియేలు గ్రంథములో 10వ అధ్యాయం 13వ వచనం చదవండి అమ్మా. 10-13 చదవాలి. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజుల సముఖమున నేను నిలుచుండగా ప్రధాన అధిపతులలో మిఖాయేలును ఒకడు నాకు, బాగా అర్థం చేసుకోండి, పరలోకము నుండి అంట వస్తుంటే పారసీకుల అధిపతి, పారసీకులు అంటే పర్షియా, పారసీకులను ఏమంటారు ఇంగ్లీష్లో? పర్షియా. అంటే ఇప్పుడున్న దేశాల్లో ఏ దేశాన్ని పర్షియా అంటారంటే ఇరాన్. ఏ దేశాన్ని? ఇరాన్ని పర్షియా అంటారు. ఇరాన్ అంటే ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా. ఈ పారసీకుల అధిపతి అంట ఆపాడంట. ఇరాన్లో ఉన్నటువంటి, ఇరాన్ భౌగోళికముగా ఇరాన్ యొక్క సరిహద్దుల్ని ఏలుతున్నటువంటి దురాత్మ ప్రధాన అధిపతి ఆపాడంట. ఎందుకు ఇరాన్ అధిపతి ఆపాడు? ఎందుకు ఆపాడు? ఎక్కడున్నాడు మన దానియేలు? ఎక్కడున్నాడు చెప్పండి. మొదట బబులోనీయులు తీసుకుని వెళ్ళారు కదా. తర్వాత బబులోనీయుల్ని పారసీకులు వచ్చి దండెత్తి పర్షియన్స్ తీసుకుపోతారు. మొదట బబులోనియన్స్ దాడి చేసి నెబుకద్నెజరు వీళ్ళందరూ ఉంటే, తర్వాత ఎవరున్నారు? కోరేషు, పారసీక రాజు అతను. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ఏ అధిపతి కింద ఉన్నారు వీళ్ళంతా? ఇప్పుడు పర్షియన్ కింగ్డమ్ కింద ఉన్నారు. కాబట్టి పారసీక అధిపతిగా పిలువబడుతున్న, ప్రధాన అధిపతిగా పిలువబడుతున్న ఒక ప్రధాన దురాత్మల సమూహం ఏం చేసిందంట? ఆపేస్తుంటే ఇంకక్కడ రాయబడిన మాట చూస్తే ఎంత విచిత్రంగా ఉందంటే, పారసీకుల రాజుల సముఖమున దురాత్మలకు కూడా కొంతమంది రాజులు ఉన్నారంట. దురాత్మల్లో కూడా రాజులు ఉన్నారంట. దురాత్మల రాజుల సముఖంలో నేను నిలుచుండగా ఏమంటున్నాడు? ప్రధాన అధిపతులలో, హల్లెలూయా, చూసారా దేవుని పెట్టినారా? అక్కడ ఈ మధ్య భాగములో ఆకాశములో దురాత్మల యొక్క రాజ్యాలు ఉన్నాయట. ఏమున్నాయి చెప్పండి? అసలు వింటానికి ఎట్టుంది? వింటానికి ఎట్టుందండి? వింటానికి ఎట్లా ఉంది అసలుకి? మీరు అనుకుంటున్నారు ఇటు చూడంగానే ఆకాశం వర్షం పట్టలేదే అనుకుంటున్నారు. హల్లెలూయా. ఆపేస్తున్నాయి దెయ్యాలు ఏం చేస్తున్నాయి చెప్పాలా? డ్రై చేసి పడేస్తున్నాయి. ప్రార్థన ఆ దెయ్యపు శక్తుల యొక్క ప్రభావాన్ని పారద్రోలుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాడు, గట్టిగా దేవునికి స్తోత్రం. 21 రోజులు ఎదిరించాడు అని రాయబడింది. 21 రోజులు ఎదిరించాడు. ఆ 21 రోజులు దానియేలు ఉపవాసముతో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన మానలా. అందుకని సాతానుకున్న వ్యవస్థను గుర్తించాలి ముందు. మనం ఏదో ఆషామాషిగా యేసుప్రభు నమ్ముకోవడం, ఏందో లేండి యేసుప్రభు నమ్ముకోవడం ఏందండి, 10 రూపాయలు కానుకేయడం ఏంది, లేకపోతే 100 రూపాయలు కానుకేయడం ఏంది, లేకపోతే 1000 వేయడం ఏంది, లేకపోతే 10,000 వేయటం ఏంది. డబ్బుల గురించి కాదు. డబ్బులు ఏముందండి, నీకు ఉంటే ఇస్తావు, లేకపోతే యాడిని తెస్తావు. నీకు ముందు ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి కదా. నువ్వు ఇవ్వాలంటే దేవుడు నీకు ఇవ్వకపోతే నువ్వు యాడిని తీసుకొచ్చి ఇస్తావు. సరే, నీకు ఇచ్చినా ఇవ్వకపోయావంటే అది నీ యొక్క తప్పు. నువ్వు పోగొట్టుకుంటున్నావు ఫలాన్ని, అంతే.
నీకు దేవుడు ఇచ్చినా నువ్వు ఇవ్వలేదనుకో, నువ్వు దేవుడికి ఇయ్యలేనంత చిన్న మనసు అంటే దేవుడు నిన్ను జాలి పడతాడు నీ మీద, అంతే, అంతకుమించి ఏం లేదు. అసలు నీకు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావు? అంటే సంఘం అంటే డబ్బుల గురించి కాదు. హల్లెలూయా. సంఘం అంటే నువ్వు సాతాను శక్తుల మీద పోరాటము. హల్లెలూయా. సాతాను శక్తుల్ని నువ్వు జయించాల. నీ కుటుంబంలో సమస్యలకి కారణం, నీ ఆర్థిక ఇబ్బందులకు కారణం నీ ఇంట్లో సాతాను తీసుకొచ్చి పెట్టేస్తుంటాడు, వాడి వ్యవస్థ తీసుకొచ్చి పెట్టేస్తుంటాడు. నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావు, ప్రార్థనే చేయవు. అసలు వారానికి వస్తావు, చర్చికి వచ్చి కూర్చుంటావు, మళ్ళీ దేవుడితో సంబంధం నీకు ఉండదు, దేవుడితో నువ్వు సంబంధం గడపవు. అప్పుడు నీ జీవితంలో ఏ కార్యాలు జరగవు. ఒకవేళ ఏదైనా డబ్బులు రూపం వచ్చినా అది హాస్పిటల్కి వెళ్ళిపోద్ది. ఏదో డబ్బులు వస్తున్నాయి, అదేదో అప్పులోళ్ళు కట్టేస్తావు, వడ్డీలు తెచ్చుకుంటుంటావు. అంటే నీ జీవితాన్ని ఏం చేస్తాడు సాతాను, ఏం చేస్తాడంటే ఆ వ్యవస్థ ఏం చేస్తుందంటే నిన్ను అలాగే తీసుకెళ్ళిపోయి దేవుడికి దూరం చేసేస్తుంది. దేవుని వాక్యం ఏమంటుంది? నీవు పోరాడాలి. పోరాటం అంటే ఏం చేయాలి? కత్తితోనా, కర్రతోనా? కాదు. దేంతో? ప్రార్థనతో. హల్లెలూయా. దానియేలు ఎలా పోరాడాడు? 21 రోజులు. 10వ అధ్యాయము, దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 2-3 వచనాలు చదవమ్మా. 2-3. ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని. 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేకయుంటిని. మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటిలోనికి రాలేదు, స్నానాభిషేకములు చేసుకొనలేదు. చూసారా, దానియేలుకున్న ప్రతిష్ట. దానియేలు అనుకున్నాడంట, ఒక ప్రతిష్ఠ చేసుకున్నాడు, నేను మాంసం తిన్ను, నేను స్నానాభిషేకం చేయను. ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే దానియేలు చేశాడని నువ్వు చేస్తానని చెప్పగా. హల్లెలూయా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రతిష్ఠ చేసుకోవచ్చు, వాళ్ళ మనసుకు తగినది. హల్లెలూయా. వాళ్ళు చేయగలిగినది. ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు. 21 రోజుల పాటు నేను ప్రార్థన చేస్తాను, నాకు సమాధానం వచ్చే వరకు నేను ప్రార్థన మానను. ఈ ప్రార్థన చేసేంత లోపు నేనేమేమి మానేస్తానంట? స్నానం కూడా మానేస్తాను, మాంసం నా దగ్గర రాను, ఉపవాసం ఉంటాను అని ప్రతిష్ఠ చేసుకుంటాను. నేనేమంటున్నా అంటే అలానే సేమ్గా చేయమని నేను చెప్పను. హల్లెలూయా. నీకు ఏదైతే దేవుడు చెప్తాడో అది చేయి. హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే నేను 3 పూట్ల తిన్ను, 1 పూట నేను వదిలేస్తాను, ఆ వదిలేసి దేవుడి కోసం ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. ఆ పూట నేనేం చేస్తాను? దేవుడి కోసం. ఇదిగో నాకు దేవుడి నుంచి సహాయం నాకు రావాలంటే నేను ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తేనే ఆ ప్రధానులు ఓడిపోతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంగళవారం ప్రార్థనలు గత 20 సంవత్సరములుగా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుచున్న దైవజనులు మదన్ బాబు గారు రక్షణ సువార్త ప్రకటించి ప్రతి ఒక్కరి స్వస్థతకై ప్రార్థించేదారు. ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ప్రేయర్ ల్యాండ్ నందు మంగళవారం ప్రార్థనలు ఉదయం 9 గంటల నుండి ప్రారంభమవుతున్నాయి. నలుదిక్కుల నుండి ప్రజలు వస్తున్నారు, దేవునికి ప్రార్థించి మేలులు పొందుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా వచ్చి దైవాశీర్వాదాలు పొందండి. మరిన్ని వివరములకై 9949957242